రెండే క్రైస్తవ జీవితంలోనికి రావడానికి. ఒకటి, రక్షణ పొందాలి. అవునా? అనగా యేసు ప్రభు వారు నాకు బదులుగా, నా పాపమునకు బదులుగా ఆయన పరిపూర్ణమైన వెల చెల్లించాడు. ఆ శిలువ కార్యమందు నా మైండ్లో కాదు, ఇక్కడ కాదు నేను విశ్వసించేది, నా హృదయంలో విశ్వసించాలి. నేను పాపినన్న విషయాన్ని యథార్థంగా గ్రహించుకోవాలి. ఆ పాపమునకు పశ్చాత్తాపపడాలి. నా బ్రతుకును ఆయనకి యథార్థంగా సమర్పించాలి. అప్పుడు నాకు రక్షణ. అయితే రక్షణ ఉచితం. దానికి మనకి ఏమైనా ఖర్చు అవుతుందా? ఏమైనా ఖర్చు పెట్టాలా? ఏమన్నా కొన్ని పనులు చేయాలా? ఏం లేదు, ఫ్రీ. ఎందుకు? వెల ఆయన చెల్లించాలి. అయితే రక్షింపబడిన తర్వాత ఆయన శిష్యునిగా బతకాలంటే దానికి ఖర్చు అవుతుంది. ఖర్చు అంటే డబ్బులను కాదు, మన సమయమును మనం ఆయనకి ఇవ్వాలి. మనలో ఉన్న నా అనే స్వభావాన్ని విడిచిపెట్టాలి. మన సిలువ ఎత్తుకోవాలి, ఆయనను వెంబడించాలి. ఇది ఖర్చుతో కూడిన పని.